హాయ్ అండి, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి ఏంటి అంటే పిండి రుబ్బే పని లేకుండా వారానికి సరిపడా ఇన్స్టెంట్ హెల్తీ బ్రేక్ఫాస్ట్ రెసిపీని షేర్ చేస్తున్నాను. మోస్ట్ ట్రై రెసిపీస్ ఇవి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేశాక మీకు ఎలా అనిపించిందో అనేది కామెంట్స్లో తప్పకుండా షేర్ చేయండి. ఇంకా లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దామా? వీడియోలోకి వెళ్ళే ముందు ఇప్పటివరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉంటే ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ మన ఫస్ట్ రెసిపీ వచ్చేసి రాగి ఇడ్లీ. ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసి ఆయిల్ హీట్ అయ్యాక పోపుల్ని వేసి ఫ్రై చేసుకోవాలి. పోపులు కొద్దిగా ఫ్రై అయ్యాక సన్నగా కట్ చేసి పెట్టుకున్న మిర్చి, అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్న 1 టేబుల్ స్పూన్ కాజుని వేసి మొత్తాన్ని బాగా మిక్స్ చేసుకోండి. లైట్గా ఫ్రై అయ్యాక 1 కప్ ఉప్మా రవ్వ వేసి ఒకసారి మొత్తాన్ని బాగా మిక్స్ చేసుకోండి. ఇలా కలిపి పెట్టుకున్న ఉప్మా రవ్వని ఒక బౌల్లోకి తీసుకొని అందులోకి 1/2 కప్ రాగి పిండి, అలాగే 1/4 కప్ కర్డ్ వేసి మొత్తాన్ని ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. ఇలా మిక్స్ అయిన తర్వాత మీ టేస్ట్కి తగినంత సాల్ట్, అలాగే కొద్దిగా వాటర్ని వేసి ఒకసారి మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసుకున్న తర్వాత 1/2 కప్ క్యారెట్ తురుము, కొద్దిగా కొత్తిమీర, 1/2 టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా వేసి మొత్తాన్ని బాగా మిక్స్ చేసుకోండి. ఇలా మిక్స్ అయిన బ్యాటర్ని ఇడ్లీ పాత్రలోకి వేసి ఇడ్లీని అయితే ఎంత టైం అయితే ఉడికించుకుంటామో వీటిని కూడా అంతే టైం ఉడికించుకోవాలి. అంతే, సూపర్ హెల్తీ రాగి ఇడ్లీ రెడీ అయిపోతుంది. మీకు నచ్చిన చట్నీతో హాట్గా సర్వ్ చేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. అండ్ సెకండ్ రెసిపీ వచ్చేసి రవ్వ ఊతప్పం. ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని అందులోకి 1 కప్ దాకా బొంబాయి రవ్వను తీసుకొని ఫ్రై చేసుకోవాలి. బొంబాయి రవ్వ ఫ్రై అవుతుండగా వేరొక బౌల్లో 1/2 కప్ దాకా కర్డ్ని తీసుకొని అందులో 2 టేబుల్ స్పూన్ బియ్యం పిండి, అలాగే 1/2 టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా అండ్ మీ టేస్ట్కి తగినంత సాల్ట్ వేసి మొత్తాన్ని ఉండలు లేకుండా మిక్స్ చేసుకోండి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న బొంబాయి రవ్వని వేసి అలాగే తగినంత వాటర్ వేసి మొత్తాన్ని ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. కన్సిస్టెన్సీ అనేది ఇలా థిక్గా ఉండాలి. అప్పుడే ఊతప్పం అనేది బాగా వస్తుంది. మనం ముందుగా ఇలా ఆనియన్స్, క్యారెట్ని ఇలా సన్నగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయ్యాక మనం ముందుగా కలిపి పెట్టుకున్న బ్యాటర్ని వేసి ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకున్నాక మనం ముందుగా సన్నగా కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ని, ఆనియన్స్ని పైన వేసి పైన కొద్దిగా కొత్తిమీరని వేసి బాగా కాల్చుకోవాలి. ఇలా కాల్చాక ఇంకో సైడ్కి టర్న్ చేసుకోవాలి. అంతే, హాట్గా రవ్వ ఊతప్పం రెడీ అయిపోతుంది. మీకు నచ్చిన చట్నీతో కానీ కర్రీతో కానీ టేస్ట్ చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. మన నెక్స్ట్ రెసిపీ వచ్చేసి ఇడియప్పం. బౌల్లో 1 కప్ వాటర్ని వేసుకోవాలి. కొద్దిగా గీ, అలాగే మీ రుచికి తగినంత సాల్ట్ వేసి వాటర్ని బాయిల్ చేసుకోవాలి. బియ్యం పిండి 1 కప్ తీసుకోవాలి. ఆ హాట్ వాటర్ని బియ్యం పిండిలో వేసి స్పూన్తో బాగా మిక్స్ చేసుకోవాలి. కొంచెం కూల్ అయ్యాక హ్యాండ్తో చపాతీ పిండిలా కలుపుకోవాలి. జంతిక గొట్టాల్లో చిన్న హోల్స్ ఉన్న ప్లేట్ని పెట్టేసి జంతికల గొట్టానికి గీ అప్లై చేసి పిండిని పెట్టుకోవాలి. ఇడ్లీ ప్లేట్కి గీ అప్లై చేసి జంతిక గొట్టాలతో రౌండ్గా నూడిల్స్లా వేసుకోవాలి. మనకి నచ్చే సైజులో వేసుకోవాలి. వీటిని ఇడ్లీకి అయితే ఎంత టైం ఉడికిస్తామో వీటిని కూడా అలాగే ఉడికించుకోవాలి. అంతే, ఇడియప్పాలు రెడీ అయిపోతుంది. వెంటనే స్పైసీ కర్రీతో టేస్ట్ చేస్తే చాలా బాగుంటుంది. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. మన నెక్స్ట్ రెసిపీ వచ్చేసి రాగి దోశ. ముందుగా ఒక బౌల్ తీసుకొని 2 కప్స్ రాగి పిండి, 1 కప్ బియ్యం పిండి, బొంబాయి రవ్వ 1/2 కప్,
అండ్ మీ టేస్ట్కి తగినంత సాల్ట్, 2 టేబుల్ స్పూన్ జీరా వేసి ఒకసారి మొత్తాన్ని మిక్స్ చేసుకోండి. కొంచెం కొంచెం వాటర్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి. తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న క్యారెట్, ఆనియన్స్, చిల్లీస్ని వేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. పిండి అనేది ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఆయిల్ లేదా గీ వేసి హీట్ అయ్యాక ప్యాన్ పైన నేను చూపించిన విధంగా దోశలు వేసుకోవడమే. 1 సైడ్ దోశ కాలాక ఇంకో సైడ్కి దోశని టర్న్ చేసుకొని 5 మినిట్స్ కాల్చుకోవాలి. అంతే, వేడి వేడిగా దోశని చట్నీతో కానీ పికిల్తో కానీ సర్వ్ చేసుకుని టేస్ట్ చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. నెక్స్ట్ రెసిపీ వచ్చేసి స్పాంజ్ లాంటి బన్ దోశ. బౌల్లోన 1 కప్ ఉప్మా రవ్వ, 3/4 కప్ పెరుగు, 1/2 కప్ వాటర్ని వేసి అంతా కలిపేసి 10 మినిట్స్ పక్కన పెట్టేసి ఈ లోపల ప్యాన్లో ఆయిల్, ఆవాలు, జీలకర్ర, మినపప్పు, ఉల్లిపాయలు, కరివేపాకు వేసి వేయించి దీన్ని పక్కన పెట్టేసి నానబెట్టిన ఉప్మా రవ్వని మిక్సీ జార్లోకి వేసి మొత్తాన్ని మెత్తగా గ్రైండ్ చేసుకొని బౌల్లోకి వేసాక మీ టేస్ట్కి తగినంత సాల్ట్ వేసి ఉల్లిపాయలు, కొత్తిమీర, 1 టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా వేసి 2 టీ స్పూన్స్ వాటర్ని వేసి అంతా కలిసేలా మిక్స్ చేసి బ్యాటర్ ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడు పోప్ ప్యాన్లో ఆయిల్ బ్యాటర్ వేసి మూత పెట్టేసి ఒక సైడ్ ఉడికించాక రెండో సైడ్ కూడా ఫ్రై చేసుకుంటే స్పాంజ్ లాంటి బన్ దోశ రెడీ అయిపోతుంది. మీకు నచ్చిన చట్నీతో సర్వ్ చేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. మన నెక్స్ట్ రెసిపీ వచ్చేసి రవ్వ దోశ. ఇది తెలియని వాళ్ళు ఎవ్వరూ ఉండరు. ఒక బౌల్లోకి 1 కప్ రవ్వని తీసుకొని అలాగే 1/2 కప్ మైదా, 1/2 కప్ బియ్యం పిండి అండ్ 1/2 కప్ కర్డ్ని వేసి మీ టేస్ట్కి తగినంత సాల్ట్, సన్నగా కట్ చేసి పెట్టుకున్న మిర్చి, కొత్తిమీర, క్యారెట్ తురుము, సన్నగా కట్ చేసి పెట్టుకున్న అల్లాన్ని వేసి మొత్తాన్ని మిక్స్ చేసుకోండి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత 3 గ్లాసెస్ దాకా వాటర్ని వేసి ఒకసారి బాగా కలుపుకోండి. పిండి అనేది ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసి హీట్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక ఇలా దోశల్లా వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. రవ్వ దోశ అనేది గోల్డెన్ బ్రౌన్లోకి వచ్చాక స్టవ్ ఆఫ్ చేసి హాట్గా మీకు నచ్చిన చట్నీతో సర్వ్ చేసుకోండి. టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇది అందరికీ తెలిసిందే. మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేసేసేయండి. మన నెక్స్ట్ రెసిపీ వచ్చేసి ఇన్స్టెంట్ దోశ. మిక్సీ జార్ని తీసుకొని అందులోకి 1 కప్ బియ్యం పిండి, 1/2 కప్ రవ్వ, 1/2 కప్ వాటర్ని వేసి మొత్తాన్ని మెత్తగా గ్రైండ్ చేసుకొని ఒక బౌల్లోకి వేసుకోవాలి. అదే బౌల్లోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ తురుము, ఆనియన్స్, కొద్దిగా కొత్తిమీర వేసి మొత్తాన్ని బాగా మిక్స్ చేసుకోండి. తర్వాత మీ టేస్ట్కి తగినంత సాల్ట్, సన్నగా కట్ చేసి పెట్టుకున్న కరివేపాకు, అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొద్దిగా మిర్చిని వేసి బాగా కలిసేలా ఒకసారి మిక్స్ చేసుకోండి. తర్వాత స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసి ఆయిల్ బాగా హీట్ అయ్యాక రవ్వ దోశల్లా వేసుకోవాలి. 1 సైడ్ కాలాక ఇంకో సైడ్కి టర్న్ చేసుకొని అటు సైడ్ కూడా ఫ్రై చేసుకోవాలి. దోశలు అనేవి రవ్వ దోశలా క్రిస్పీగా ఉండవు, కొద్దిగా సాఫ్ట్గానే ఉంటాయి. అంతే, మీకు నచ్చిన చట్నీతో హాట్గా సర్వ్ చేసుకొని టేస్ట్ చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. 7 డేస్కి సరిపడే ఇన్స్టెంట్ హెల్తీ రెసిపీస్ మీకు నచ్చుతాయని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ట్రై చేశాక మీకు ఎలా అనిపించిందో కామెంట్స్లో చెప్పండి. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి తప్పకుండా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్.